హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే మన రంజాన్ పండుగ అయితే స్టార్ట్ అయింది కదా. సో మనం ఒక 1 మంత్ వరకు ఒక్క పొద్దులు ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు అయితే నాది ఫస్ట్ డే అనమాట. ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటాననేది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇది మార్నింగ్ టైము. మేమైతే మార్నింగే 4కి తినేసాము ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసి 6 కాబోతుంది. అంటే నమాజ్ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ 3కే లేసేసి వండేసుకొని తినేసి ఇంకా నమాజ్ చేస్తామన్నమాట. ఇంకా ఈవినింగ్ దాకా మనం తినకోకుండా ఉంటాం కదా 6 వరకు. ఇది మార్నింగ్ టైం. ఇంకా ఎన్ని రోజులు ఉంటాననేది వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. డైలీగా పెడతాను. అంటే బయట మొత్తం చీకటిగా ఉంది కదా. సో మన రంజాన్కి అయితే మనం ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం నీరసంగానే ఉంటుంది. తర్వాత ఇంకా అలవాటైపోతుంది మనకి ఒక పొద్దులు ఉండడం అనమాట. సో నేనైతే డే అండ్ నైట్ ఏ వర్కింగ్ చేస్తాననేది ఒక చిన్న వ్లాగ్ అయితే తీసేసాను. సో నాకైతే అంత టైం అయితే ఉండదు వీడియోస్ తీసుకోవడానికి, ఇంకా ఎడిటింగ్ చేసుకోవడానికి. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్. ఇంకా మా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేయడానికి ఇదైతే మా కిచెన్. అంటే కిచెన్లో కొంచెం మార్నింగ్ అంటే ఎలాగో ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి అయితే మ్యాగీ చేస్తున్నాను. అలాగే మార్నింగ్ అయితే నేను ఎగ్ ఫ్రై చేశాను. అలాగే ఫిష్ పచ్చడి అలా చేసేసుకొని మార్నింగే తినేసామన్నమాట. ఇప్పుడైతే మా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి అయితే రెడీ చేసేసి స్కూల్ పంపించాలి. అంటే మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఇంకా తినడానికి ఎవరు ఉండం కదా. మా పిల్లలకైతే మ్యాగీ అయితే రెడీ చేస్తున్నాను. అంటే కొంచెం వాయిస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో స్కిప్ అయిపోతుంటుంది. సో ఏమనుకోకండి. డైలీగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మనం రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏంటంటే వాయిస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. నాకు కొంచెం కోల్డ్గా ఉంది. కొంచెం స్కిప్ అయిపోతుంది అనమాట వాయిస్ అనేది. అంటే కొంచెం వీడియోలో ఏం మాట్లాడాలో అర్థం కాదు కదా. సో ఇదైతే మనకి మార్నింగ్ అనమాట. మన వేస్ట్ చూడండి ఎలా అయిపోయిందో. అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడే కొంచెం ఎలాగైనా కొంచెం చేంజ్ అవుతుంది కదా ఫేస్ అనేది. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి కుకింగ్ చేసుకొని మళ్ళీ నమాజ్ చేసుకొని తినేసి పడుకొని ఇంకా మళ్ళీ లేచి పిల్లల్ని రెడీ చేసేసుకొని అంత వర్క్ ఉంటుంది కదా నాకు. అందులో ఒకటే వర్క్ చేసుకోవాలి. ఫాస్టింగ్ ఉండాలంటే కొంచెం ఎలాగైనా ఈ ఎండలకి ఉండలేము. కాకపోతే మాకు 1 ఇయర్ తర్వాతే కదా చేసుకునేది అని అలా ఫాస్టింగ్ చేస్తున్నా అనమాట. ఇక్కడైతే మా పిల్లోడైతే మ్యాగీ చేస్తున్నాడు. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేసేసుకోవాలి. ఇంట్లో వర్క్ అంటే ఆడవాళ్ళకి తప్పదు కదా అండి. చాలా వరకు నేను డైలీ వ్లాగ్ పెట్టాలనే ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే నాకు వీడియోస్ తీసుకోవడం, వర్క్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి కదా, అన్ని పనులు కావాలంటే కావు కదా. అందుకని నేను డైలీ వ్లాగ్ అనేది పెట్టడం లేదనమాట. ఇది వచ్చేసి మాకు బయట. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసుకొని స్కూల్ కూడా పంపించేశాను. అంటే నేను ఆ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే వీడియో తీసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అని నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. అంటే తూచేసాను అనమాట. మాకు రోజు తూచేసుకోవడం అలవాటు ఇల్లు. తర్వాత ఇంకా మన కిచెన్ చూడండి ఎంత బాగుందో, మొత్తం నీట్గా అయిపోయింది కదా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా మన కిచెన్ అనమాట ఇది. ఇంకా డిస్టర్బ్ చేయడానికి కూడా కిచెన్లో చికాకు చేయడానికి కూడా లేరనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. అంటే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక అన్నీ రెడీ చేసేసుకుంటాను అనమాట నీట్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మనం వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయడం అయిపోయింది. ఇక్కడేమో నేను వీడియో అయితే ఒకటి చేస్తున్నాను. వీడియో వచ్చేసి మనకి బాదం పాలు మిల్క్ అనమాట. ఈ బాదం పాలు అయితే మనం ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఛానల్లో చూడండి. సమ్మర్లో చాలా బాగుంటుంది బాదం పాలు అనేది. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. అలాగే నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కదా, ఇంకా కూల్గా తాగితే చాలా బాగుంటుంది అనమాట.
సో ఇక్కడైతే నేను బాదం పాలు రెడీ చేస్తున్నాను, వీడియో తీసుకుంటున్నాను. వీడియో అంటే నేను ఎక్కువగా హాల్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. స్టవ్ మీద చేస్తూ ఉంటాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా మనకి రెడీ అయిపోయింది, బట్టలు వాష్ చేసిస్తుంది. ఇది వచ్చేసి బాదం పేస్ట్ అనమాట. ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. చాలా బాగుంటుంది బాదం పాలు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మనకి రైస్ అనమాట. ఇంకా మా హస్బెండ్కి క్యారేజ్ పంపించడానికి రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉంటున్నాడు. ఇక్కడేమో బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా కూల్ అవ్వాలని నేను బయట పెట్టేసి ఉంచానమాట. ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇది. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. నేనైతే ఇక్కడ వీడియోస్ అయితే కొంచెమే తీసేసి ఎడిటింగ్ చేసి అలా పెట్టేశాను. పూర్తిగా వీడియో తీయాలంటే మనకి అంత ఓపిక లేదనమాట. ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం కదా, ఫాస్టింగ్లో ఉండి అన్ని వర్కులు చేయలేం కదా, అందుకని. ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసాను కదా, అవన్నీ తీసేసి ఇంకా మడత పెట్టేసుకొని పిల్లల్ని అయితే మళ్ళీ రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించాను. ఇక్కడేమో నేను ఫాస్టింగ్ అయితే అయిపోయింది, ఈవినింగ్ టైం కదా, ఇంకా ఫేస్ అలా అయిపోయిందనమాట మనది. ఈవినింగ్ టైం మనం బాదం పాలు చేసుకున్నాం కదా, సో అవి అయితే తాగిస్తున్నాను. 6:30 తర్వాత మనం ఫాస్టింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నాను. సో మనకి ఫైనల్ అయితే ఈవినింగ్ టైం అనమాట. కొంచెం వీడియో తీసి అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి అయితే మనకి ఈవినింగ్ టైం ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నమాజ్ చేసేసుకొని తినేసి అలా చిన్న వీడియో అయితే తీసేసాను అనమాట ఈవినింగ్. సో మనకైతే ఇంకా ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటాం అనేది డైలీగా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, డైలీ వాచ్ చేయండి. సో ఇప్పుడు తాగడానికి బాదం పాలు చూపించాను కదా, అవే మళ్ళీ చూపిస్తున్నాను. అంటే ఆ వీడియో కొంచెం వాయిస్ చేయలేదు, ఈ వాయిస్ చేశాను, కాకపోతే నేను మ్యూట్ చేశాను ఈ వాయిస్ రికార్డింగ్. ఇంకా ఫ్రూట్స్ అనమాట, మనకి ఈవినింగ్ టైంలో ఖర్జూరం, ఇంకా ద్రాక్షాలు, ఇంకా బనానా అలాంటివి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదనమాట. అంటే మనం ఈవినింగ్ 6:30 కంటే అన్నం తినలేం కదా, సో అందుకని ఫ్రూట్స్ తింటామన్నమాట. సో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బాయ్ ఆల్.